హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఏప్రిల్ నెల జీతాలు, పెన్షన్‌లు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే కొంతమంది పెన్షనర్స్ తమ పే స్లిప్స్ జనరేట్ కావటం లేదనే సమస్యలు ఎదుర్కొంటున్నారు. నిధి పోర్టల్‌లో తమ పే స్లిప్స్ కనిపించకపోవడంపై వారు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే దీని వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? నిధి పోర్టల్‌లో పెన్షన్‌ల బేసిక్ పే స్లిప్స్ ఎందుకు జనరేట్ కావటం లేదు అనే ముఖ్యమైన విషయం తెలుసుకుందాము. పెన్షన్‌కి సంబంధించి పూర్తి వివరాలు ముఖ్యంగా సీఎఫ్ఎంఎస్‌లో పే స్లిప్స్ అనేవి సీఎఫ్ఎంఎస్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటాయి. పెన్షనర్స్ తమ పే స్లిప్స్ డౌన్‌లోడ్ చేసుకోవాలంటే నిధి పోర్టల్ కాకుండా సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌ను ఉపయోగించాలి. ఒక పెన్షనర్ ఈ విధంగా నిధి పోర్టల్‌లో పే స్లిప్ డౌన్‌లోడ్ కావడం లేదు, చూపించడం లేదనైతే కామెంట్ చేశారు. ఈ మధ్య మనం చూస్తున్నాం కొంతమంది వారి యొక్క లైఫ్ సర్టిఫికేట్ సక్సెస్‌ఫుల్‌గా సబ్మిట్ కాకపోవడం వల్ల పే స్లిప్ జనరేట్ కావటం లేదు. అలాగే అలాంటి పరిస్థితుల్లో ఈ విధంగా నిధి పోర్టల్‌లో చెక్ చేసుకున్నప్పుడు సో, మన యొక్క పే స్లిప్స్ లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ కాలేదేమో, మరేమైనా కారణం ఉండొచ్చేమో అని కంగారు పడుతుంటారు. పెన్షనర్స్ మాత్రం కేవలం సీఎఫ్ఎంఎస్‌లోనే మీ యొక్క పే స్లిప్స్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. సీఎఫ్ఎంఎస్ వెబ్ పోర్టల్‌లో. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రస్తుతం ఉద్యోగ పెన్షనర్స్ ఇద్దరికీ కూడా బిల్లులు పేమెంట్ పెండింగ్ స్టేటస్ వచ్చేసి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో ఉన్నాయి. సో, బిల్లులకు నిధులైతే అందాల్సి ఉంది. పే స్లిప్స్ నిధి పోర్టల్ గాకుండా సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌నైతే ఉపయోగించండి పెన్షనర్సు. ఉద్యోగులు మాత్రం నిధి పోర్టల్ మరియు నిధి యాప్‌లో గూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. బిల్లుల ప్రాసెసింగ్, నిధులు విడుదలపై ఆధారపడి ఉండటంతో కొన్ని రోజులు ఆలస్యం అవ్వడం సహజం. ఇక ఉద్యోగులు మరియు పెన్షనర్ల జీతభత్యాల బిల్లుల తాజా పరిస్థితి మే 1 తేదీ నాటికి చూసుకున్నట్లయితే, నిన్నటి వరకు అనగా ఏప్రిల్ 30 సాయంత్రానికి తాజా పరిస్థితి చూసినట్లయితే, నిన్నటి సాయంత్రానికి దాదాపుగా ఉద్యోగులు మరియు పెన్షనర్లు జీతభత్యాలకు సంబంధించిన బిల్లులన్నీ ప్రాసెస్ చేయబడి, వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశకు చేరుకున్నాయి. మొన్న అక్కడక్కడ కొన్ని బిల్లులు సంబంధిత ఎస్టీఓ గారు ఇంకా ఆమోదించకుండా పెండింగ్‌లో ఉన్న మాట వాస్తవమే. అయితే నిన్న ఉదయం అంటే ఏప్రిల్ 30 నాటికి అధికారులు వాటిని పరిశీలించి ఏవైతే బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లో ఉన్నాయో ఆ బిల్లుల్ని దాదాపుగా అన్నిటిని కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌కైతే ఆహ్, ఫార్వర్డ్ చేయడం జరిగిందనమాట. సో, నిన్న సాయంత్రానికల్లా చాలా వరకు బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌కైతే చేరుకోవడం జరిగింది. అంటే క్షేత్రస్థాయిలో జరగాల్సిన ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. పెన్షనర్లకు ముఖ్య గమనిక లైఫ్ సర్టిఫికేట్ సమస్య. అయితే పెన్షనర్ల విషయంలో ఒక ముఖ్యమైన ఇంకా సమస్య కొనసాగుతోంది. ఏంటంటే కొందరు పెన్షనర్లు సమర్పించిన లైఫ్ సర్టిఫికేట్‌లలో ఏవైనా సాంకేతిక సమస్యలు, ఉదాహరణకు అప్డేట్ కాకపోవడం, వివరాలు సరిపోలకపోవడం, డిజిటల్ సంతకం సమస్యలు మొదలైనవి ఉన్నట్లయితే వారి బిల్లులు ట్రెజరీ వద్ద ఆగిపోతున్నాయి. తత్ఫలితంగా వారి పే స్లిప్స్ కూడా సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో డౌన్‌లోడ్ అవ్వటం లేదు. కేవలం పే స్లిప్స్ రాకపోవడమే కాదు, వారి పెన్షన్ బిల్లులు కూడా ఫండ్ క్లియరెన్స్ దశకు వెళ్ళటం లేదు. కాబట్టి తమ పే స్లిప్స్ ఇంకా జనరేట్ కాని పెన్షనర్లు లేదా పోర్టల్‌లో ఎర్రర్ చూపిస్తున్న వారు ఆలస్యం చేయకుండా తక్షణమే సంబంధిత ఎస్టీఓ గారిని కలిసి నేరుగా మీ యొక్క లైఫ్ సర్టిఫికేట్ స్టేటస్ గురించి స్పష్టత తెలుసుకొని సమస్యను పరిష్కరించుకోవాల్సిందిగా సూచించడమైనది. లేకపోతే పెన్షన్ జమ అవ్వటంలో మరింత జాప్యం జరగవచ్చు. నేటి పరిస్థితి మే 1 తేదీ. సో, ఇక నేటి విషయానికొచ్చినట్లయితే ఇది మే డే సందర్భంగా ప్రభుత్వం సెలవు దినం మరియు బ్యాంకులకు కూడా సెలవు. అందువల్ల ఈరోజు బ్యాంకింగ్ లావాదేవీలు పూర్తిగా నిలిచిపోయాయి. కాబట్టి ప్రభుత్వ ఆర్థిక శాఖ నిన్న రాత్రి లేదా ఈరోజు నిధులు విడుదల చేసినప్పటికీ ఆ మొత్తం ఈరోజు బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యే అవకాశాలు తక్కువే. ఇక రేపటి అంచనాలు మే 2వ తేదీ. ప్రస్తుతం బిల్లులన్నీ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో నిధుల విడుదల కోసం వేచి ఉన్నాయి. సాధారణంగా ఆర్థిక శాఖ నుంచి ఈరోజు సాయంత్రం లేదా రాత్రికి నిధులు విడుదల జరిగే అవకాశం ఉంది. ఒకవేళ అలా జరిగితే ఆ బిల్లులలో కదలిక వస్తుంది. అంటే అవి పేమెంట్ దశకు చేరుకుంటాయి. అన్నీ సవ్యంగా జరిగితే రేపు ఉదయం నుంచి జీతాలు మరియు పెన్షన్లు ఉద్యోగ పెన్షనర్ల బ్యాంకు ఖాతాల్లో జమ కావడం ప్రారంభమయ్యే అవకాశం బలంగా ఉంది. సాధారణంగా
ఉదయం 10 గంటల తర్వాత నుంచి జీతాలు, పెన్షన్‌ల జమ ప్రక్రియ మొదలవుతుంది. కానీ కొన్ని బ్యాంకుల సర్వర్‌లను వాటి పనితీరును బట్టి సో, కొద్దిపాటి ఆలస్యం జరగవచ్చు. మధ్యాహ్నం లేదా సాయంత్రం వరకు జమ కావచ్చు. మొత్తం మీద బిల్లుల ప్రాసెసింగ్ పూర్తయి, నిధుల విడుదల కోసం సిద్ధంగా అయితే ఉన్నాయి. ఈరోజు మేడే సెలవు కారణంగా చెల్లింపులు జరగవు. రేపు మే 2వ తేదీ నుంచి చెల్లింపులు ప్రారంభమవుతాయని ఆశించవచ్చు. పెన్షనర్లు మాత్రము తమ లైఫ్ సర్టిఫికేట్ సమస్యలు లేవని నిర్ధారించుకోవడం ముఖ్యం. అందరికీ సకాలంలో చెల్లింపులు జరగాలని ఆశిద్దాము. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.